సీఎం ను సింప్లిసిటీ మెయింటైన్ చేయడం మనం చాలా కొంతమందినే చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, వాళ్ళ కాన్వాయ్లు కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ని మించిన కాన్వాయ్తో షో ఆఫ్ చేస్తుంటారు కొందరు నాయకులు. అయితే తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారు తన కాన్వాయ్ని ఎలా మెయింటైన్ చేయబోతారు అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా మంది మనసులో ఉన్న మాట. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన సొంత కార్లనే తన కాన్వాయ్గా మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేని కారణంగా అనవసర వృధా ఖర్చులు పెట్టకుండా, ఆడంబరాలకు పోకుండా సింపుల్ గా ఉందామని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లులో జరిగిన భారీ బహిరంగ సభకు ఆయన హెలికాప్టర్లో వెళ్లడం జరిగింది. అయితే హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి గారు కాలు మడిచి కూర్చున్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యొక్క ఫోటోను తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు తీశారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఫోటో చూడగానే కొంతమందికి ఆయన సీఎం కదా, డిగ్నిటీ యాంగిల్ మనసులో మొదలవచ్చు. కాలు మడిచి మోటుగా కూర్చోవడం ఏమిటి అని అనిపించవచ్చు. కానీ రొటీన్ కి భిన్నంగా కొంచెం డిఫరెంట్ గా చూస్తే ఆయనలోని సామాన్యుడు కనిపిస్తాడు. సీఎం అయితే రేవంత్ అన్న మారిపోవాలా, తన ఒరిజినాలిటీని వదిలేయాలా? తను తనలాగే ఉన్నందుకే కదా తెలంగాణ తనను ఇష్టపడింది. అందుకే ప్రతిపక్ష నేత అయినా ముఖ్యమంత్రి అయినా రేవంత్ అన్న ఎప్పటికీ రేవంత్ అన్నే. అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు తమలోని ఒకటిగా భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని రేవంత్ అన్న అని ప్రేమగా పిలుస్తున్నారు తెలంగాణ ప్రజలు. అయితే ఇప్పుడు ఈ ఫోటోని చూసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు ట్రోలింగ్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇలా కూర్చున్నారు, ఒక ముఖ్యమంత్రి డిగ్నిటీ ఏది అని. అయితే సామాన్యుడు ఇలానే కూర్చుంటాడు. సామాన్యుల నాయకుడు కూడా సామాన్యుడిలాగే ఉన్నాడు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ప్రజల్లో ఒకటిగా ఉన్నాడు. ప్రజలు ఎలాగ కోరుకున్నాడో అలాగే ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి సింప్లిసిటీ నచ్చే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కావాలి అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు.